హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్న ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక డేస్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి 60 డేస్కి వచ్చేస్తుంది కాబట్టి మీరు డైలీ చదవండి, ప్రాపర్గా ఎఫెక్టివ్గా రీడింగ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే బుక్సే కాదు అదర్ చూడాలండి ఫ్రెండ్స్. ఎందుకంటే పేపర్స్ చూసినట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ 2 కానీ అవి కానీ ఓన్లీ బుక్స్ చదివితే క్లియర్ చేసే పేపర్స్ లాగా లేవయి. బుక్స్తో పాటు మిగతాయి చదవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఎకానమీ పర్టికులర్గా ఎకానమీ అయితే ఇంకా చాలా చదవాల్సిన వ్యాస్ట్గా ఉన్నాయి. సో ఎకానమీ సబ్జెక్టు ఇంకా ఎవరైనా క్లాసెస్ జాయిన్ అవ్వాల్సి ఉంటే జాయిన్ అవ్వండి. ఈరోజు ఇన్ఫ్లేషన్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అలాగే ఫిస్కల్ పాలసీ, రెవెన్యూ రిసిప్ట్లు ఏముంటాయి, క్యాపిటల్ రిసిప్ట్లు ఏముంటాయి, అట్లా రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి, అట్లా చాలా డీటెయిల్గా మళ్ళీ ఇంకా ఒకసారి వింటే మర్చిపోని విధంగా పర్ఫెక్ట్గా నీట్గా కాన్సెప్ట్తో సహా చెప్తున్నాం అనమాట. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎకానమీ మీద ఇంకా కొంచెం కాన్సెప్ట్ గ్రిప్ లేని వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వెంటనే జాయిన్ అవ్వండి. ఇండియన్ ఎకానమీ కానీ, ఏపీ ఎకానమీ కానీ, బడ్జెట్ కానీ, ఎకనామిక్ సర్వే కానీ, మొత్తం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కానీ, నెక్స్ట్ చూసినట్లయితే ఏదున్నా సరే స్కీమ్స్ కానీ మొత్తం డిస్కస్ చేయబడతాయి క్లాసెస్లో. చాలా అద్భుతంగా క్లాసెస్ అనమాట. మీకు మంచి మార్క్స్ మినిమం 50, నేను చెప్పినట్టు 50 మినిమం మార్క్స్ స్కోర్ చేసుకునే విధంగా ఉంటాయన్నమాట క్లాసెస్. ఎకానమీ మీరు ఇక భయపడబోలేదు. నెక్స్ట్ క్లాసెస్ విని మీరు ప్రిపేర్ అయినా చాలు, చాలా మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ క్లాసెస్ అయిపోతూ ఉంటాయి కదా, ఇప్పటి నుంచి జాయిన్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రాపర్ ప్లానింగ్ చేసుకోండి. ఎకానమీ, ఎస్ఎన్టీ అనేవి చాలా కీలకం కాబోతున్నాయి. ఈ యొక్క పాలిటీ, హిస్టరీ అనేవి మ్యాక్సిమం అందరూ బాగానే చేస్తారు. బట్ ఈ యొక్క ఎకానమీ, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి చాలా డైనమిక్గా ఉంటాయి కాబట్టి ఏరియాస్ చాలా స్టూడెంట్స్ ఎక్కువ స్కోర్ చేయడం తక్కువ అవ్వద్దు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చదవాలా, అట్లా స్టాటిక్ చదవాలా, లేకపోతే రెండు చదివినా కొన్నిసార్లు రిపోర్ట్స్ మీద అడుగుతారు, రెండు అట్లా రకరకాలుగా అడగవచ్చు వాళ్ళు. సో దానిలో ఎక్కువ వ్యాస్ట్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏ విధంగా అడగవచ్చు కాబట్టి అది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు హిస్టరీ అంటే మ్యాక్సిమం మనం చదివే బుక్స్లోంచి, పాలిటీ అంటే మ్యాక్సిమం వస్తే అట్లా ఒక 5-10 క్వశ్చన్లు అటు పోయినా వాడు మనం చేయొచ్చు అనమాట. సో ఇది అర్థం చేసుకోండి. ఎంత చదివినా ఏం చదివినా ఈ 60 డేసే కాబట్టి సో బెస్ట్గా చదివితే ఇంకా బెస్ట్ అని నా యొక్క ఆలోచన. సో అందుకే క్లాసెస్ 35 మెంబర్స్ దాకా ఉన్నారు మన దాంట్లో. ఓన్లీ ఎకానమీకి రిలేటెడ్ చాలా అద్భుతంగా నీట్గా డైలీ నోట్స్ రాసుకుంటూ ప్రాపర్గా చదువుకుంటున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఎందుకంటే డైలీ క్లాసెస్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కాన్సెప్ట్స్ అయిపోతూ ఉంటాయి. ఆర్బీఐ అయిపోయింది, బ్యాంకింగ్ అయిపోయింది, ఇన్ఫ్లేషన్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఫిజికల్ పాలసీలోకి వచ్చేసాం. సో ఇప్పటి నుంచి జాగ్రత్తగా నేర్చుకుని ఈ క్లాసెస్ కూడా మళ్ళీ లాస్ట్లో మీకు ఒకసారి చెప్తాను, మిస్ అయినవి, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మళ్ళీ జాయిన్ అవ్వడం అంటే కష్టం కదా, ఆల్రెడీ సిలబస్ అయిపోతూ ఉన్నప్పుడు. సో ఒక 2-3 క్లాసెస్ అంటే మళ్ళీ చెప్పగలుగుతాం కానీ అన్ని క్లాసెస్ కూడా మళ్ళీ చెప్పలేము మీకోసం అని. సో అది అర్థం చేసుకోండి. సో వెంటనే జాయిన్ అయ్యి చదవండి సీరియస్గా. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ, అందరికీ బాయ్ అండి.